సీతాదేవిని ఎత్తుకుపోయాక విరాధుడు అనేటువంటి రాక్షసుడు వీళ్ళు ఇలా చేతులు చాపి ఇలా లాగేస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుణ్ణి రాముణ్ణి ఇద్దరిని కూడా దగ్గరికి లాగేస్తుంటే లక్ష్మణుడు పాపం నిరాశపడ్డాడు. ఏమిటి అన్నయ్య, మనకే అన్ని కష్టాలు వస్తున్నాయి. గమనించండి లక్ష్మణుడు ప్రవృత్తి. మనము ఇలాగే ఆలోచిస్తాం. ఒక కష్టం రాగానే పాత కష్టాలు దానికి కలుపుకుని మొత్తం అన్ని కష్టాల మయం అయిపోయింది అనుకుని నిరాశలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు కష్టానికి పాత కష్టాలు కలపకూడదు. అంతేకాదు సుఖానికి పాత సుఖాలు కూడా కలపకూడదు. ఒక లాభానికి పాత లాభాలు కలిపితే గర్వం వస్తుంది. ఒక దుఃఖానికి ఒక నష్టానికి పాత నష్టాలు కలిపితే నిరాశ వస్తుంది. ఏదీ కలపద్దు, ఏదీ విడదీయద్దు. ఉన్నది ఉన్నట్లు చూడడమే జీవితం వాస్తవంగా.